వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ లైఫ్ లైన్ లో సర్జరీ లేకుండా ఒక సిట్టింగ్ లోనే బరువు తగ్గించే విధానం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఇవాళ లైఫ్ లైన్ కి లైఫ్ స్లిమ్మింగ్ క్లినిక్ నుండి చీఫ్ డైటీషియన్ ఆరణి రూపినేని వచ్చారు. సో మీరు డైటీషియన్ తో మాట్లాడడానికి మాకు డయల్ చేయాల్సిన నంబర్ 04066660337 లేదా 338 నంబర్స్ కి కాల్ చేయండి. హలో అండి. హలో అండి. మీరు మొన్న 9th కొత్త టెక్నాలజీ స్టార్ట్ చేశారు జయప్రద గారితో. సో ఆ టెక్నాలజీ గురించి ఒకసారి చెప్తారండి. అవునండి, దీన్ని కూల్ స్కల్ప్టింగ్ అంటాము. ఇంతకు ముందు కూడా మేము ఒక టెక్నాలజీ ఇలాంటిది తీసుకొచ్చాము, దాన్ని ష్యూర్ స్కల్ప్టింగ్ అంటాము. కానీ ఇది కూల్ స్కల్ప్టింగ్ మాత్రం ఇది యూఎస్ఏ వాళ్ళ కంపెనీ అండి, అంటే అమెరికన్ కంపెనీ. ఇది ఎఫ్డిఏ అప్రూవ్డ్. అండ్ దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే జనరల్గా ట్రీట్మెంట్ చేసే మెషిన్స్కి ఎఫ్డిఏ అప్రూవల్ ఉంటుంది. దీంట్లో ప్రొసీజర్ కూడా ఎఫ్డిఏ అప్రూవల్ ఉంది. సో ఎవరైనా దీన్ని ఆప్ట్ చేసుకునే వాళ్ళు చాలా సేఫ్గా వెళ్ళచ్చు ఈ ట్రీట్మెంట్కి. అయితే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ష్యూర్ స్కల్ప్టింగ్కి లాగానే ఉంటుంది, కానీ బట్ దిస్ ఇస్ డిఫరెంట్ ఇన్ ఎ వే, లైక్ ఇట్ హ్యాస్ నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. అంటే ప్రతిదీ కూడా ఇంకా ఎవ్రీథింగ్ ముందే స్టాండర్డైజ్ చేసి ఉంటాయి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అండ్ కూలింగ్ ప్రొసీజర్లోనే ఇది కూడా ఈ ట్రీట్మెంట్ సాగుతుంది. సో ఆ కూల్ అయిన తర్వాత ఆ ఫ్యాట్ సెల్స్ ఫ్రీజ్ అవ్వడం, ఆ ఫ్రీజ్ అయిన ఫ్యాట్ సెల్స్ ఒంట్లోంచి బయటకు వెళ్ళడం అనేది 20 అంటే ముందు ఒక పిక్చర్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్కి సెకండ్ పిక్చర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 23% డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్చర్ చూడండి. ఫస్ట్ సైడ్స్ ఒక్క సైడే ట్రీట్మెంట్ తీసుకున్నారు, సెకండ్ పిక్చర్లో మనకు తెలుస్తుంది ఒక్క సైడే ట్రీట్మెంట్ తీసుకున్నట్లు. ఆ థర్డ్ పిక్చర్ ఎప్పటిదంటే రెండు సంవత్సరాల తర్వాత ఈ అంటే వాళ్ళు ఎంత తిన్నా కూడా అది అంత ముందున్నంత బల్జ్ అయితే లేదు థర్డ్ పిక్చర్లో. ఫస్ట్ పిక్చర్లో 2 sides మనకు వెడల్పు కనిపిస్తుంది, సెకండ్ పిక్చర్లో 1 sided ట్రీట్మెంట్ తీసుకున్నారనమాట. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ వచ్చి 1 hour పడుతుంది ఒక్కొక్క ఏరియాకి. కాకపోతే ఇది రిజల్ట్స్ 60 to 90 days తర్వాత కనపడతాయి. సో అంటే 60 to 90 days ఎందుకు అంటే అంత టైం తీసుకుంటుంది ఇది బయటకు వెళ్ళిపోవడానికి, అంటే సెల్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి బాడీలో నుంచి. అప్పుడు మనకు కంప్లీట్ ఆ సైజ్ ఆ డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో అట్లా ఈ ట్రీట్మెంట్, కాకపోతే ఈ ట్రీట్మెంట్ అందరికీ అంత అందుబాటులో ఉండకపోవచ్చు. ఓన్లీ హైయర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుందండి. ఎందుకంటే కాస్ట్ వైజ్ కొంచెం కాస్ట్లీ. దీంట్లో అంటే ఆ ట్రీట్మెంట్ చేసే ప్రొసీజర్లో మేము వాడే కన్జ్యూమబుల్స్ ఇవన్నీ కూడా యుఎస్ నుంచి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు యుఎస్ఏ బేస్డ్ కంపెనీతో టైఅప్ అయ్యారు కదా. సో అంటే ఇక్కడున్న పబ్లిక్లీ అది ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారండి? మంచి ప్రశ్న అడిగారండి. ఎవరైనా ఇట్లాంటి టెక్నాలజీ ఎక్కడైనా నెట్లో సెర్చ్ చేసి అయ్యో మన దేశంలో ఇలాంటి టెక్నాలజీ లేదే అని బాధపడే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేము కూడా ఎలా వర్క్ చేయాలి అంటే యుఎస్ఏ అంటే వాళ్ళ టర్మ్స్లోనే మేము వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళే మమ్మల్ని అంతా డిసైడ్ చేస్తారనమాట. ఎట్లా ట్రీట్ చేయాలి, ఏదైనా డిఫరెన్స్ అంటే ఎక్కడైనా కొంచెం చిన్న తేడా వచ్చినా కూడా వాళ్ళే వచ్చి మనకి రెక్టిఫై చేయగలుగుతారు. సో ఈ విధంగా మనం ఫ్లై చేసుకొని అంత టైం వేస్ట్ చేసుకొని అంత మనీ వేస్ట్ చేసుకొని అంత దూరం వెళ్ళక్కర్లేదు. సేమ్ ప్రొసీజర్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ మనకి ఇక్కడ ఆ ట్రీట్మెంట్ దొరుకుతుంది. రైట్. అలాగే ఆర్ని గారు, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కొత్త టెక్నాలజీకి నాన్ సర్జికల్ లైపోసెక్షన్కి డిఫరెన్స్ ఏంటండి? నాన్ సర్జికల్ లైపోసెక్షన్ వచ్చి ఇది వెయిట్ లాస్ ప్లస్ ఇంచ్ లాస్ ఉంటుందండి. కొన్ని నెంబర్ ఆఫ్ సెషన్స్కి రావాల్సి ఉంటుంది, కానీ ఇది ఒక్క సెషన్లోనే మనకి ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఇందాక మనం చూసినట్లుగా ఆ పిక్చర్స్ ఒక్క సెషన్లో మనం ట్రీట్ చేసినాక 60 days తర్వాత మనకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో ఆ డిఫరెన్స్ వస్తుందన్నమాట. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు సెకండ్ సెషన్కి 3 months తర్వాత రావాల్సి ఉంటుంది. ఇది 1 session ప్రాసెస్, 1 hour ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో నాట్ మోర్ దాన్ ఇట్. ఇది నాన్ సర్జికల్ లైపోసెక్షన్ వచ్చి మీకు వెయిట్ లాస్ కూడా ఉంటుంది, దాంట్లో ఇంచ్ లాసే ఉంటుంది, వెయిట్ లాస్ ఉండదు. ఎక్కడైనా ఎవరికైనా బల్జెస్ ఉంటే ఆ బల్జెస్ని మనం తీయడానికి ట్రై చేస్తాము. ష్యూర్ స్కల్ప్టింగ్లో కూడా ఇలాగే ఉంటుంది, కానీ ష్యూర్ స్కల్ప్టింగ్ కన్నా కూల్ స్కల్ప్టింగ్ ఈజ్ 100% సేఫర్ అనమాట. ఓకే. సో ఈ నాన్ సర్జికల్ లైపోసెక్షన్లో వెయిట్ లాస్, ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి నాన్ సర్జికల్ లైపోసెక్షన్ 100% యూస్ఫుల్ అవుతుంది, వెయిట్ లాస్ మెయిన్గా కావాలి అనుకుంటున్న వాళ్ళకి. ఓకే, కాలర్తో మాట్లాడదాం. ఓకే, కాలర్ శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే మేడం. మాట్లాడండి, డైటీషియన్ ఉన్నారు.
మేడం గారు, ఇప్పుడు ఒక వ్యక్తి వయసు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటామని తగ్గడానికి ఏది చేస్తే తగ్గించవచ్చు మెయిన్ అదండి కావాల్సింది. ఏం చేస్తే తగ్గుతారు అని అడుగుతున్నారా మీరు? అవునండి. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు ఒక 35 years ఉన్నాడు అనుకోండి, ఏజ్ కంటే కూడా ఎక్కువ బరువు ఎక్కువ ఉంటున్నారు. ఓకే ఓకే. జనరల్ గా బరువుని మనం ఏజ్ తో కన్నా కూడా హైట్ తో ఎక్కువ పోలుస్తూ ఉంటామండి. ఈ హైట్ కి ఇంత బరువు ఉండాలి అని. కానీ మీ దృష్టిలో మీరు ఎక్కువ బరువు ఉన్నారు అని అనుకుంటున్నారు కాబట్టి ఇనిషియల్ గా మొదటి 5 kgs అలాంటివే అయితే కనుక మనం ఎక్సర్సైజ్ చేసుకోను డైట్ చేసుకోను తగ్గిపోవచ్చు. ఆ ఎక్సర్సైజ్ చేసుకునే అంటే ఇది లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ అంటే బెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటే సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది వెయిట్ లాస్. ఇప్పుడు చాలా కష్టపడి చాలా రోజులు డైట్ చేసేసి తర్వాత అమ్మో తగ్గట్లేదు ఎంత చేసినా కానీ అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సపోర్టివ్ ట్రీట్మెంట్స్ యూస్ఫుల్గా ఉండడానికి ఇలాంటి టెక్నాలజీస్ అన్నిటిని మేము ప్రవేశపెట్టడానికి ట్రై చేస్తున్నామండి. అంటే సొసైటీకి చాలా అంటే యూస్ఫుల్గాను బెనిఫిట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే మంచి టెక్నాలజీస్ ఉన్నాయో బేసిటీ ట్రీట్ చేసే విషయంలో అందుకని అలాంటి టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాం. అండ్ మొట్టమొదటిసారిగా ఇండియాలో ప్రవేశపెట్టిన నాన్ సర్జికల్ లైపోసక్షన్ని ప్రవేశపెట్టింది మనమే. అండ్ ఇప్పుడు ఈ కూల్ స్కల్ప్టింగ్ని ప్రవేశపెట్టింది మనమే. జయప్రద గారిని ఎందుకు పిలిచామంటే ఇంకా ఆవిడ బ్యూటిఫుల్ లేడీ కదా, సో అందుకని ఆవిడ చేస్తే బాగుంటుంది ఇట్లాంటి టెక్నాలజీని అని ఆవిడని పిలిచామన్నమాట. నాన్ సర్జికల్ లైపోసక్షన్ అయితే వెయిట్ లాస్ కోసం, అది జనరల్గా హెల్త్ కోసం అలా చేస్తాము. కానీ ఇదైతే మన అంటే చక్కని ఆకృతి కోసం చేస్తామన్నమాట. రైట్. అలాగే మనం లాస్ట్ ఎపిసోడ్స్లో కొలెస్ట్రాల్ గురించి డిస్కస్ చేసుకున్నాం, చాలా విషయాలు చెప్పారు మీరు. అండ్ బేకరీ ఐటమ్స్ గురించి, బేకరీ ప్రోడక్ట్స్ గురించి, దాంట్లో ఉన్న ఫ్యాట్స్ గురించి ఒకసారి చెప్తారు. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుంటూ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఏ రేషియోలో తీసుకోవాలి ఇలాంటి వాటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్కి అవి ఎలా రిలేట్ అవుతున్నాయి అనే దాన్ని మాట్లాడాము. కాకపోతే ఈ బేకరీ ప్రోడక్ట్స్లో ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ని వాడతారు, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ని ఎక్కువ వాడుతుంటారు. ఎందుకంటే దాని షెల్ఫ్ లైఫ్ ఉండాలి అనేది, అంటే ఎక్కువ రోజులు స్పాయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా డాల్డానో నెయ్యో ఇలాంటివి వాడాల్సి ఉంటుంది. అయితే ఈ బేకరీ చేసేటప్పుడు ప్రోడక్ట్స్ చేసేటప్పుడు అబౌవ్ 200 degrees centigrade దాన్ని హీట్ చేస్తారు కాబట్టి అప్పుడు ఆ ఫ్యాట్ సెల్ స్ట్రక్చర్ మారుతుంటుందండి, ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్ మారి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్గా టర్న్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని మనం తీసుకుంటామో అవి తీసుకుంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో నుంచి ఎలిమినేట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా అవి ఎథెరోజెనిక్ అంటాం, అంటే అవి రక్తనాళాల్లో వెళ్ళి పేరుకుపోయి ఉంటాయి అన్నమాట. దీన్ని క్లియర్ చేయడానికి ఎక్కువ హెచ్డిఎల్ లెవెల్స్ కావాల్సి వస్తాయి. సో ఎక్కువ హెచ్డిఎల్ లెవెల్స్ కావాలంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, లేదా ఎక్కువ హెచ్డిఎల్ ప్రొడ్యూస్ చేసేవి ఏంటో చూసుకొని దాని ప్రకారం వాటిని ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది బాడీలో. సో ఇట్లా దీన్ని ఇదంతా చేసే బదులు ఆ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని లిమిటెడ్ లెవెల్స్లో అంటే తక్కువగా మనం తీసుకుంటే బాగుంటుంది. వారానికి ఒక్కసారో లేదా 2 వారాలకు ఒక్కసారో ఎప్పుడైనా తప్పని పరిస్థితుల్లో మనం తినొచ్చు. కానీ ప్రతిరోజు బేకరీ ప్రోడక్ట్స్ మీదే మనం ఆధారపడి ఉన్నామంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. అండ్ ఇది హైపర్ టెన్షన్కి లీడ్ చేస్తుంది, ఓకే, బీపీకి లీడ్ చేస్తుంది. కాబట్టి బీపీ కోసం మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇలాంటివి కూడా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాలర్తో మాట్లాడదామండి. భరత్ కాల్ చేశారు. భరత్ గారు. హలో మేడం. చెప్పండి. మేడం, ఇప్పుడు ఏంటంటే నేను స్టూడెంట్ మేడం, నా ఏజ్ 22 years. సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి హోటల్లో తినడమే అలవాటైంది. ఒక 2-3 years వరకు ఏంటంటే బిఫోర్ మేడం, ఇప్పుడు నాకు కొంచెం లైట్ గా పట్టు వచ్చింది. 2-3 years వరకు నేను బాగానే ఉన్నాను మేడం. ఇప్పుడు అనుకోకుండా వచ్చేసింది. అంటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాను మేడం. నేను ఉదయం అయితే పూరి తీసుకోవడం, వడ తీసుకోవడం లాంటి తీసుకోవడం వల్ల కొంచెం ఏంటంటే ఎక్కడ కనపడినా కూడా కొంచెం అసహ్యంగా కనిపిస్తుంది మేడం అది. సో ఇప్పుడు ఫర్దర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే నా ఏజ్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తుంది అంటారా అని. 23 years ఏజ్ ద బెస్ట్ పర్సన్ టు టేక్ ద ట్రీట్మెంట్ అండి. మీకు రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. మేడం చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అది ఏదన్నా ఫర్దర్ గా అయితే ఈ స్టేజ్ లో మళ్ళీ ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మళ్ళీ అది ఫ్యూచర్ లో ప్రాబ్లం అవుతుందని ఉద్దేశంతో మేడం. నాన్ సర్జికల్ లైపోసక్షన్ లో అండి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవు. ట్రీట్మెంట్లో అంటే ఆ వేవ్స్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే ఫస్ట్ సెషన్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే
మనం కొంచెం అల్ట్రాసౌండ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ప్రొసీజర్ ఎలా ఉంటుందో అలా ప్రొసీజరే ఉంటుంది. కాకపోతే ఆ ఫస్ట్ సెషన్ అప్పుడు మనం చాలా రోజుల తర్వాత ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మజిల్స్ ఎలా కొంచెం పట్టుకుంటే నొప్పి వస్తాయో అలాంటి పెయినే తప్ప యూజువల్లీ దీంట్లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవండి. సో ఇది సేఫ్గా చాలా 100% సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ ఆ వయసులో అంటే దాదాపు 35 years వరకు బాడీ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అండ్ అలాంటి వాళ్ళకి రిజల్ట్స్ తొందరగా కూడా వస్తాయి. హైపర్ టెన్షన్ గురించి ఇందాక డిస్కస్ చేసి, హైపర్ టెన్షన్కి ఉపయోగపడే ఫుడ్ ఐటమ్స్ ఏంటండి? హైపర్ టెన్షన్కి మెయిన్గా కీ న్యూట్రియంట్స్ ఏం కావాలంటే అండి, మెగ్నీషియం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ కావాలండి. మెగ్నీషియం, పొటాషియం ఇలా ఎందులో దొరుకుతాయో చూసుకోవాలి. పొటాషియం వచ్చేసి మనకి బనానాస్, ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుందన్నమాట. మెగ్నీషియం వచ్చి ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఇట్లా వీటిలో. అండ్ డ్రై హెర్బ్స్ అంటే ఇట్లా అంటే పోపులోకి వాడతాం కదా, అట్లా వాటన్నిటిలోనే ఉంటాయన్నమాట. అండ్ ఫోలిక్ యాసిడ్ కూడా మనం అట్లాగే ఓట్స్లో అలా ఫుడ్స్లో ఏ ఫుడ్స్లో దొరుకుతాయో వాటిని ప్రకారం మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకు హైపర్ టెన్షన్ దాదాపుగా మనం అంటే కంట్రోల్ అని చెప్పను, డెఫినెట్గా ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే హైపర్ టెన్షన్ వచ్చేసిన తర్వాత. కానీ దాన్ని కొంచెం ట్యాబ్లెట్తో పాటు కూడా మనం ఇట్లాంటి ఫుడ్స్ తీసుకుంటుంటే చక్కగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అంటారు. సో వాటి ద్వారా అయితే నిజంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ అవిసె గింజల గురించి జనరల్గా చాలామందికి తెలియదు. ఆ డ్రై ఫ్రూట్ స్టోర్స్లో దొరుకుతాయి. అది కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ హైపర్ టెన్షన్కి చాలా ఉపయోగం ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇంటెస్టైన్లో లోపల అంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి వాళ్ళకి కూడా ఇంటెస్టైన్ కూడా చక్కగా క్యూర్ చేయగలదు అది. సో ఆ సీడ్స్ని కనుక మనం ప్రతిరోజు తినే అలవాటు జస్ట్ పౌడర్ చేసుకొని ఫుడ్లో కలుపుకున్న మనకి హెల్దీగా ఉండొచ్చు. ఏదో ఒక రకంగా తీసుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ప్రెషర్ ఎక్కువ లేకుండా మన బ్లడ్ ఫ్లో కానీ అంతా కూడా బాగుంటుంది. రైట్, రూపనేని గారు కాలర్తో మాట్లాడదాం. అనంతపురం నుంచి శ్రీకర్ కాల్ చేశారు. శ్రీకర్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఏం లేదు మేడం, ఇది ఒకసారి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది మేడం? మీరు అడిగే టెక్నాలజీ కూల్ స్కల్ప్టింగ్ గురించా లేకపోతే నాన్ సర్జికల్? లేదు మేడం, అది ఓకే, కూల్ స్కల్ప్టింగ్ ఖర్చు చాలా ఎక్కువే ఉంటుందండి. నేను ఇందాక చెప్పినట్లుగా అది అందరూ యూఎస్ వెళ్ళి, నాకు తెలిసిన వాళ్ళందరూ యూఎస్ వెళ్ళి ఫ్లై చేసి తీసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఒక పొట్ట భాగానికి చేసుకోవాల్సి వస్తే 1,20,000 అవుతుందండి. సో సైడ్స్కి మనం ఒట్టి సైడ్ వరకు తీసుకోవాలనుకుంటే 90,000 అవుతుంది. సో ఇది కొంచెం ఖరీదే ఎక్కువ ఉంటుంది. కానీ నాన్ సర్జికల్ లైపోసక్షన్ వచ్చి అందరికీ అందుబాటులో ఉండే రేట్లో ఉంటుందండి. ఇప్పుడు చాలామంది యూఎస్ వెళ్ళి కూల్ స్కల్ప్టింగ్ చేయించుకుంటున్నారు. అక్కడైతే డబల్ ఛార్జెస్, ఇక్కడైతే ఛార్జెస్ కూడా డబల్ ఉంటాయి. అండ్ ఫ్లైట్ ఛార్జెస్ పెట్టుకోవాలి, స్టే చేయాలి, అదంతా ప్రాబ్లం కదా. సో ఇండియాలో ఫస్ట్ టైం మనం దీన్ని ఇట్లా నాన్ సర్జికల్ ఇన్వేజివ్ క్లినిక్స్లో మనమే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ టెక్నాలజీని బాగా అంటే ఎవరైతే దీన్ని చేసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది. రైట్, లైఫ్ లైన్లో నెక్స్ట్ కాల్ ఉన్నారు. నల్గొండ నుంచి కస్తూరి కాల్ చేశారు. కస్తూరి గారు. కస్తూరి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నా వయసు 40 ఏళ్ళు అండి, 40 years. 85 kgs ఉంటాను. అయితే సిజేరియన్స్ 3 అయినాయి అన్నమాట. పొత్తికాడు 10 కొంచెం పెద్దగా ఉంటది. ఇప్పుడు లైపోసెక్షన్ చేయొచ్చా? అట్లా ఆపరేషన్ అయింది కదా, అందుకోసం చేయొచ్చండి. సర్జరీ ప్రాబ్లం అవుతుందా? కుట్లు అవి లోపల డిస్టర్బ్ అవుతాయని అడుగుదాం. అంటే సర్జరీ అయ్యి చాలా సంవత్సరాలు అయింది అంటున్నారు కాబట్టి 10 years అయిపోయిందండి. 10 years అయింది కాబట్టి చేసుకోవచ్చండి. ఇది నాన్ సర్జికల్ కదా, సో లోపలికి మనం ఏమి పిన్స్, నీడిల్స్ అలాంటివి ఏమి పంపించము. అది సూపర్ఫిషియల్గా చేస్తాం, అల్ట్రాసానిక్ వేవ్స్ని పంపించి. సో ఈ ట్రీట్మెంట్ని మీరు 100% చేసుకోవచ్చు. అండ్ ఏవైనా అంటే 40 years అంటున్నారు కాబట్టి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాంటివి ఏదైనా ఉంటే అవన్నీ చెక్ చేసుకొని తర్వాత అంటే ఆ మెడికల్ రికార్డ్స్ని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. రూపనేని గారు, ఈ సర్జికల్ లైపోసక్షన్కి మీరు చెప్తున్న కూల్ స్కల్ప్టింగ్కి డిఫరెన్స్ ఏంటండి? సర్జికల్ లైపోసక్షన్కి కూల్ స్కల్ప్టింగ్కి ఏంటంటే, సర్జికల్లో సర్జరీ చేస్తారు, అది మామూలుగా అందరికీ తెలిసిందే. ఇది కూల్ స్కల్ప్టింగ్లో జస్ట్ మనం పడుకొని అంటే జస్ట్ బెడ్ మీద కూర్చొని పడుకొని బుక్ చదువుతూ ఉండగా ట్రీట్మెంట్ జరిగిపోతుంది. ఆ ట్రీట్మెంట్ పెయిన్ కూడా ఏమీ ఉండదన్నమాట. జస్ట్ ఇనిషియల్గా ఫ్యూ మినిట్స్ వరకు మాత్రం కొంచెం
అది అంటే కొంచెం గుచ్చుకున్నాడు అలా అనిపిస్తుంది, కానీ అదర్వైజ్ అది దాంట్లో ఏమీ ఇన్వేజివ్ కాదు కాబట్టి ఇంకేం డిఫరెన్స్ ఉండదు, అంటే అంత పెయిన్ అది ఉండదు. రిజల్ట్స్ వైజ్ చూస్తే కనుక ఇది గ్యారంటీడ్ రిజల్ట్స్ అండి కూల్ స్కల్ప్టింగ్. ఓకే, ఇది ఇవన్నీ స్టడీస్ అన్నీ చేశారు, ఇదంతా ప్రోవెన్ థియరీ అనమాట. ఇదంట్లా ఇట్లా అంటే దీని రిజల్ట్స్ అదంతా. సో ఇది కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ కూడా, అంటే సర్జికల్తో కంపేర్ చేస్తే సర్జరీ ఇది ఆల్మోస్ట్ సేమ్ కాస్టే ఉంటుంది. సో దీంతో రిజల్ట్స్ వైజ్ మాత్రం ఇది గ్యారంటీడ్ 100% రిజల్ట్స్. ఓకే రూపినేని గారు, వాట్స్ యువర్ స్పెషాలిటీ అండి, అంటే హౌ ఆర్ యూ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ ఇన్ దిస్ ట్రీట్మెంట్? ఓకే, యాక్చువల్లీ సో ఇప్పటికే మనం చాలా కొత్త టెక్నాలజీస్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి టెక్నాలజీస్ వచ్చి ఇండియాలో ఫస్ట్ టైం అంటే మనమే వీటిని తీసుకొస్తూ ఉన్నాము. సో ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి బెస్ట్ టెక్నాలజీస్ ఇంకా తీసుకోవడానికి ట్రై చేస్తాము. అండ్ హౌ డిఫరెంట్ అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్ అండి. ఓకే, బయట ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే జస్ట్ మన ఒంట్లో ఉన్న ఏవైతే ఎక్సెస్ క్యాలరీస్ ఉన్నాయో ఆ క్యాలరీస్ని బర్న్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతుందంటే ఫ్యాట్ సెల్స్ని కంప్లీట్గా మనం బాడీలో నుంచి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఇదంతా సేఫెస్ట్గా జరుగుతుంది కాబట్టి మనం ఇది దట్ వే వీఆర్ డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. బట్ అలాగే వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? అంటే ఇందాక మనం పిక్చర్లో చూసాం, ట్రీట్మెంట్ తీసుకున్న 2 years తర్వాత ఫ్యాట్ అంటే అదంతా స్టమక్ అంత పెద్ద డిఫరెన్స్ అయితే రాలేదు, కానీ ఎలా మెయింటైన్ చేసుకోవాలంటారు? అది పోస్ట్ మెయింటెనెన్స్ అంతా కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి, ఎలా చేసుకోవాలి ఏంటి. వాళ్ళ వయసుకు తగ్గట్లుగా అంటే వాళ్ళ ఏ వయసుకు సంబంధించి ఆ వయసుకు తగిన ఆహారాన్ని తగిన ఎక్సర్సైజ్ని మా డాక్టర్స్ అంతా ఫ్లోర్ ఎక్సర్సైజ్ కావాలంటే ఫ్లోర్ ఎక్సర్సైజెస్, లేకపోతే ఇంకా ఏదైనా కానీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారండి. అట్లా ఆ ప్రిస్క్రిప్షన్తో మనం ఉండగలిగితే కనుక తప్పకుండా దాన్ని పర్మనెంట్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. రైట్, ఇందాక కాలర్ 23 years అసలు చేసుకోవచ్చా లేదా అని డౌట్ అడిగారు. సో మీరు రైట్ ఏజే చేసుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు అని కూడా చెప్పారు. అంటే ఇది ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు? ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేసుకోవచ్చు, కానీ ముఖ్యంగా ఈ కూల్ స్కల్ప్టింగ్కి వచ్చి ఓన్లీ పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళు, ఓకే, అట్లా ఏమైనా అంటే హార్ట్లో పేస్ మేకింగ్ ఉండి హెర్నియా ప్రాబ్లమ్స్ ఉండి, లేకపోతే బాగా స్కిన్ బాగా లూజ్ అయిపోయి ఇట్లా కిందకి పడిపోతూ ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళకి ఇది సూటబుల్ కాదు. మిగతా ఎలాంటి వాళ్ళైనా దీన్ని చేసుకోవచ్చు. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా దీన్ని చేసుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే ఒక రోజు ఎలిమినేట్ అయ్యే ఫ్యాట్ సెల్స్ 1 French fryతో సమానం అంట. అంటే మనం ఒక ఫ్రెంచ్ ఫ్రైని తీసుకుంటే మనకి ఎన్ని ఫ్యాట్ సెల్స్ అక్యుములేట్ అవుతాయో సో ఎలిమినేట్ అయ్యేది దాంతో సమానం. సో బాడీకి పెద్ద స్ట్రెస్ ఉండదన్నమాట. సో దీన్ని మనం అందుకనే 60 to 90 days పడుతుంది మనకు రిజల్ట్ రావడానికి. సో సేఫెస్ట్గా దీన్ని డిజైన్ చేశారు ప్రొసీజర్ని, ట్రీట్మెంట్ని అంతటిని. రైట్, అలాగే ఈ బేసిక్గా ఈ ట్రీట్మెంట్లో న్యూట్రిషనిస్ట్ ఏం చేస్తారండి? బేసిక్గా ఒబేసిటీకి న్యూట్రిషన్కి చాలా లింక్ అంటే రిలేషన్ ఉంది కాబట్టి న్యూట్రిషనిస్ట్లే దీన్ని అంతా గైడ్ చేయాల్సి ఉంటుందండి. ట్రీట్మెంట్లో వెయిట్ లాస్ ఎంత అయితే చెప్పామో ఆ వెయిట్ లాస్ని గ్యారంటీగా మెషిన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత పోస్ట్ మెయింటెనెన్స్ అనేది ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తుల్ని మేము పదే మీరు ఇది ఫాలో అవ్వండి, ఇది చేయండి అని అనుకుంటూ చెప్తూ ఉంటే తప్ప వాళ్ళు పోస్ట్ మెయింటెనెన్స్ని మెయింటైన్ చేసుకుని రాలేరు. సో అంటే ఒక సెషన్లో ఒక 500 grams తగ్గారు, 1/2 kg 1 kg తగ్గారు అనుకోండి, సెకండ్ సెషన్కి వచ్చేసరికి యాక్చువల్లీ ప్రాసెస్ ప్రకారం అయితే ఇంకా తగ్గి రావాల్సింది ఉంటుంది, ఎందుకంటే పోస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది 2 to 3 days వరకు. కానీ కొంతమంది కొంచెం గెయిన్ అయ్యి వస్తారనమాట. సో అది ఆ పోస్ట్ మెయింటెనెన్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు ఇలా చేయండి ఇంకా అబద్ధాలు చెప్పి మేము అలాగే చేస్తున్నాము అయినా కూడా పెరిగి వస్తున్నాము అని అంటే దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే అది డెఫినెట్ మనకు వాళ్ళు ఏం చెప్పినా అది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే మా హెల్ప్ తీసుకోవాలి, ఏమేం చాయిసెస్ చేసుకోవచ్చు, ఎలా చేయొచ్చు అలా కొంచెం. అంతేగాని మేమేం తినట్లేదు, మేమేం చేయట్లేదు అసలు అయినా కానీ మేము పెరిగి వస్తున్నాము అని డిమోటివేట్ అయిపోతే అది వాళ్ళకి లాస్. సో అది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మేముంది దానికే, న్యూట్రిషనిస్ట్లు ఉంది దానికే, మీరు ఇలా తీసుకోవాలి, ఈ క్వాంటిటీస్లో ఈ ఫుడ్స్ని తీసుకోండి. ఏది కూడా అంటే వైటమిన్స్ మినరల్స్ ఏవి కూడా అంటే సరైన మోతాదులో ఉండేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి డైట్ని. లేకపోతే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందంటే
అన్ని డిప్లీషన్ అయిపోయి సరిగ్గా మాల్ నరిష్మెంట్ లాగా అయిపోతారనమాట. సో అట్లా వైటమిన్స్ మినరల్స్ అన్నిటితో కలిపి కార్బోహైడ్రేట్ ఎంత, ప్రోటీన్ ఎంత, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, వీటన్నిటిని కలిపి మనం డిజైన్ చేసిస్తే వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే 100% రిజల్ట్స్ ఉంటాయి. ఓకే రైట్ రూపినేని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త టెక్నాలజీ గురించి ఇంట్రడ్యూస్ చేసినందుకు, అలాగే లైఫ్ లైన్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.